రెండవ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము. తన పేరు నిలుపుటకు తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తాను బ్రతికియుండగా ఒక స్తంభము తెచ్చి దానిని రాజులోయలో తన పేరట నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు తన పేరు పెట్టియుండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభమని దానికి పేరు. సాదోకు కుమారుడైన అహీమయస్సు నేను పరుగెత్తుకుని పోయి యెహోవా తన శత్రువులను ఓడించి తనకు న్యాయము తీర్చిన వర్తమానము రాజుతో చెప్పెదననగా, యోవాబు, ఈ దినమున ఈ వర్తమానము చెప్పతగదు, మరి ఒక దినమున చెప్పవచ్చును. రాజకుమారుడు మరణమాయెను కనుక ఈ దినమున వర్తమానము తీసుకుని పోతగదని అతనితో చెప్పెను. తరువాత కూషీని పిలిచి, నీవు పోయి నీవు చూచిన దానిని రాజునకు తెలియజేయమనగా, కూషీ యోవాబునకు నమస్కారము చేసి పరిగెత్తుకుని పోయెను. అయితే సాదోకు కుమారుడైన అహిమయస్సు కూషీతో కూడా నేనునూ పరిగెత్తుకుని పోవుటకు సెలవిమ్మని యోవాబుతో మనవి చెయ్యగా, యోవాబు, నాయనా, నీవెందుకు పోవలెను? చెప్పుటకు నీకు బహుమానముగా తెచ్చు విశేషమైన సమాచారమేదియూ లేదు కదా అని అతనితో అనగా, అతడు, ఏమైననూ సరే, నేను పరిగెత్తుకుని పోవుదుననెను. అందుకు యోవాబు పొమ్మని సెలవయ్యగా అహీమయస్సు మైదానపు మార్గమున పరిగెత్తుకుని కూషీ కంటే ముందుగా చేరెను. దావీదు 2 గుమ్మముల మధ్యను నడవలో కూర్చునియుండెను. కావలికాడు గుమ్మముపైనున్న గోడమీదికి ఎక్కి పారి చూడగా ఒంటరిగా పరిగెత్తుకుని వచ్చుచున్న ఒకడు కనపడెను. వాడు అరచి రాజునకు ఈ సంగతి తెలియచేయగా, రాజు, వాడు ఒంటరిగా ఉండిన ఎడల ఏదో వర్తమానము తెచ్చిచున్నాడనెను. అంతలో వాడు పరుగుమీద వచ్చుచుండగా కావలికాడు పరిగెత్తుకుని వచ్చు మరియొకని కనుగొని, అదిగో మరియొకడు ఒంటరిగానే పరుగెత్తుకుని వచ్చుచున్నాడని ద్వారపు తట్టు తిరిగి చెప్పగా, రాజు, వాడును వర్తమానము తెచ్చుచున్నాడనెను. కావలికాడు మొదటివాడు పరిగెత్తుట చూడగా వాడు సాదోకు కుమారుడైన అహిమయస్సు అని నాకు తోచుచున్నది అనినప్పుడు, రాజు, వాడు మంచివాడు, శుభవర్తమానము తెచ్చుచున్నాడని చెప్పెను. అంతలో అహిమయస్సు జయమని బిగ్గరగా రాజుతో చెప్పి రాజు ముందర సాష్టాంగ నమస్కారము చేసి, నా ఏలినవాడవును రాజువును అగు నిన్ను చంపజూచిన వారిని అప్పగించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము అని చెప్పెను. రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడుగగా, అహిమయస్సు, యోవాబు, రాజు సేవకుడైన నీ దాసుడగు నన్ను పంపినప్పుడు గొప్ప అల్లరి జరుగుట నేను చూచితిని కాని అది ఏమైనది నాకు తెలిసినది కాదని చెప్పెను. అప్పుడు రాజు, నీవు ప్రక్కకు తొలగి నిలిచియుండుమని వానికి ఆజ్ఞయ్యగా వాడు తొలగి నిలిచెను. నా ఏలినవాడా, రాజా, నేను నీకు శుభ సమాచారము తెచ్చితిని. ఈ దినమున యెహోవా నీ మీదికి వచ్చిన వారినందరినీ ఓడించి నీకు న్యాయము తీర్చెనని చెప్పినప్పుడు రాజు, బాలుడగు అబ్షాలోము క్షేమముగా ఉన్నాడా అని అడిగెను. అందుకు కూషీ చెప్పినదేమనగా, నా ఏలినవాడవును రాజువును అగు నీ శత్రువులను నీకు హాని చెయ్యవలనని నీ మీదికి వచ్చిన వారందరూ ఆ బాలుడున్నట్టుగానే యుందురుగాక. అప్పుడు రాజు బహుకలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచూ సంచరించుచూ, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు, అయ్యో నా కుమారుడా, నీకు బదులుగా నేను చనిపోయిన ఎడల ఎంత బాగుండును, నా కుమారుడా అబ్షాలోమా, నా కుమారుడా అని ఏడ్చుచూ వచ్చెను.